హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో మసాలా వడల్ని ఎలా చేయాలి ఏంటి అని వివరంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. చూడండి క్రిస్పీగా ఎలా ఉన్నాయో మసాలా వడలు. నేను చెప్పే కన్సిస్టెన్సీలో కరెక్ట్గా చేసుకుంటే ఇవి చికెన్ పకోడా లాగా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. పప్పుని రాత్రి నానబెట్టుకున్నాను. మామూలుగా 2 hours ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇది గ్రైండ్ చేసుకోవాలి. పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఏం లేకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు మిగిలిన పప్పుని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకున్నాను కదా కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులో కబాబ్ మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కదా, కబాబ్ మసాలా పౌడర్ ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను. దీనివల్ల వడలకి చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇందులో సరిపడా వేసుకోండి. కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మసాలా వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. దీంతో వడలు వేసి చూపిస్తాను. ఇలా మసాలాలన్నీ మిక్స్ చేసుకోవడం వల్ల దీనికి చికెన్ పకోడాకి ఉన్న టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి వేడెక్కింది. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మసాలా వడల్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇంకొన్ని వేసుకుందాం. మిగిలిన పిండిని ఇలా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇది ఒక 4 days దాకా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి. లేకపోతే లోపల మొత్తం మెత్తగా ఉంటాయి.
ఇది కూడా ఫ్రై అయిపోయాయి, ఇది కూడా తీసేద్దాం. తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా మసాలా వడలు ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. చూసారు కదా, ఈ మందంలో వేసుకుంటే బాగుంటాయి. చూడండి, ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.